పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలో 48 మంది లబ్ధిదారులకు 35,37,408 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 1188 మంది లబ్ధిదారులకు మొత్తం 9,66,47,935 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు ఇతర అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సిఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 35వ విడతలో 48 మంది లబ్ధిదారులకు 35,37,408 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 1188 మంది లబ్ధిదారులకు మొత్తం 9,66,47,935 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరిగిందన్నారు. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ ఒక్క సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయటం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ